జ్యోత్స్న గారు కూడా జాయిన్ అయ్యారు, రాజశేఖర్ గారు కూడా జాయిన్ అయ్యారు. ఒకసారి జ్యోత్స్న గారు క్విక్గా రామ్ కుమార్ గారు మీ పార్ట్నర్ ఎలాగ ఇప్పుడు ఆయన చెప్పారు ఏం జరుగుతున్న ఏర్పాట్లని. ప్రధానంగా ఇప్పుడు ఈ రౌండ్ ఫస్ట్ రౌండ్ పార్టీల పరంగా ఏర్పాట్లు, ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లు ఏ స్థాయికి వచ్చినాయి ఆంధ్రప్రదేశ్ సంబంధించి, ఎందుకంటే అసెంబ్లీ పార్లమెంట్ రెండు ఉన్నాయి కాబట్టి తెలుగుదేశం ఇది కొత్త ఏం కాదు ఎన్నికలు, కానీ ఈసారి 3 పార్టీలు కొంచెం గుర్తులు అక్కడక్కడ బుజ్జగింపులు ఈ గందరగోళం అంతా న్యాచురల్ కదా, సీట్లు రాకపోతే ఎక్కడైనా ఉంటుంది, సీట్లు వచ్చినా కూడా అదే పార్టీలో కూడా చాలా మందిని బుజ్జగించుకోవాలి. ఇప్పుడు మీ పార్టీ వాళ్ళది కూడా పక్క పార్టీ వాళ్ళు కూడా బుజ్జగించుకోవాలి. ఇలాంటి సమస్యలు ఉంటాయి. ఇవన్నీ కొలిక్కి వచ్చి రెడీ టు ఫేస్ ద క్యాంపెయిన్, మొత్తం జనంలోకి దిగటానికి అలాగే ఎన్నికలకి సిద్ధమా? శ్రీనివాస్ గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి ప్రేక్షకులకి అందరికీ నమస్కారాలండి. ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో సిద్ధం అని చెప్తూనే ఉన్నాం. పాపం వాళ్ళే ఓడిపోవడానికి సిద్ధం అని ఇప్పుడు చెప్పారు. వాళ్ళ పదవి అయిపోతుంది, రెడీ అనాలి, రెడీ అనాలి మిమ్మల్ని. సో ద పాయింట్ ఇస్, ఎస్, ఇందాక రామ్ కుమార్ గారు చెప్పినట్టుగా ఇది మాకు కొత్త కాదు, అలానే వీ హావ్ బీన్ ప్రిపేర్డ్ అండి. ఇప్పుడు మీరు చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటారు శ్రీనివాస్ గారు. ఆల్రెడీ మొన్న కొన్ని రోజుల ముందు చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే మా పార్టీ నుంచి అభ్యర్థులుగా ఎంపిక చేసుకున్నటువంటి క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా కూర్చోపెట్టి అసలు ఎలా ముందరికి వెళ్ళాలి, అందులో వన్ ఆఫ్ ది ఇన్స్ట్రక్షన్ ఏంటి అని అంటే ఖచ్చితంగా ప్రతి నియోజకవర్గ లెవెల్లో ఒక సమన్వయ కమిటీ అనేటువంటిది ఉండాలి. ఆ సమన్వయ మీటింగ్స్ అనేటువంటివి జరగాలి. ఎందుకు అంటే ఇవాళ రోజున ఇది ఆల్రెడీ మేము 6 రోజున కూర్చున్నప్పుడు ఇచ్చేసినటువంటి ఇన్స్ట్రక్షన్, అది అందరు అభ్యర్థులు, ఒకటి కాదు రెండు కాదని అందరు అభ్యర్థులు తెలుగుదేశం పార్టీ నుంచి అయితే ఉన్నటువంటి ప్రతి ఒక్క అభ్యర్థి అది ఫాలో చేస్తున్నారు. దట్ ఈస్ అగైన్ పర్క్యులేటెడ్ డౌన్ టు ఈవెన్ జనసేన కానీ అటు భారతీయ జనతా పార్టీ కానీ మీరు చూస్తే కోఆర్డినేషన్ చాలా బ్రహ్మాండంగా ఉందండి. ఇన్ఫాక్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను అగైన్ శ్రీనివాస్ గారు. నేను గత 2 రోజులుగా ఉదయగిరి నియోజకవర్గంలో ఉన్నానండి. ఉదయగిరి నియోజకవర్గంలో ఇక్కడ ఏదైతే కాకర్ల సురేష్ గారు పోటీ చేస్తున్నారో అభ్యర్థిగా, అలానే ఆయన పూర్తిగా కొత్త, అక్కడ ఎన్ఆర్ఐ తీసుకొచ్చి పెట్టారు మీరు. అక్కడ స్థానికంగా పరిస్థితులు ఎంతవరకు ఆయనకి పరిచయాలు కూడా ఉన్నాయని అనుకోవట్లా. నేను అదే చెప్తున్నాను. అంటే సమ్ టైమ్స్ మనం అనుకోవడం డిఫరెంట్ గా ఉంటుంది, గ్రౌండ్ లెవెల్ రియాలిటీ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. నేను నిజంగా కూడా ఉదయగిరికి రావడానికి ముందు నేను అదే అనుకున్నాను. కానీ ఇవాళ గ్రౌండ్ లెవెల్ రియాలిటీ ఏంటంటే నిజంగా కూడా అవతల ఉన్నటువంటి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వారికన్నా కూడా చాలా ఎక్కువగా ప్రజలు ఇన్ని యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు అనేటువంటి దానికి ఒకటే రీజనింగ్ ఏంటంటే 2-2.5 సంవత్సరాలుగా అబ్సల్యూట్ ప్రజలతో ఉన్నాడు. అబ్సల్యూట్ గా ఎక్కడికక్కడ సేవా కార్యక్రమం. అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. దాంతో ఇవాళ నిన్న ఏదైతే నేను అక్కడ క్యాంపెయినింగ్ లో ఉన్నానో వాళ్ళు చేసే క్యాంపెయినింగ్ మెథడాలజీ కూడా ఏంటి అని అంటే అటు జనసేన కావచ్చు, ఇటు భారతీయ జనతా పార్టీ కావచ్చు, అనుక్షణం కదంగా ముందరికెళ్తున్నాం తెలుగుదేశం. సో ఇక్కడ ఆ నియోజకవర్గ పరంగా తీసుకుంటే అటు పార్లమెంట్ అభ్యర్థి తెలుగుదేశం పార్టీ గుర్తే, అలానే అసెంబ్లీ గొడవ లేదు మీకు, 2 సైకిలే కాబట్టి అలవాటు అయిన వాళ్ళు ఎవరు గుర్తు వేసేసుకుంటారు. సో అలానే దాంతో పాటుగా నేను ఒక 1 వీక్ బ్యాక్ నేను అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి నర్సీపట్నంకి వెళ్ళాను. అక్కడ మా ఎమ్మెల్యే అభ్యర్థి అయ్యన పాత్రుడు గారు, మా ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ గారు బీజేపీ. సో అంటే నేను ఏమంటున్నా అంటే ఎంత బ్యూటిఫుల్ కోఆర్డినేషన్ అంటే మనం ఇక్కడ నిజంగా కూడా ఏమైపోతుంది నిజంగా కోఆర్డినేషన్ అవుతుందా అవదా, గ్రౌండ్ లెవెల్ కి అది పర్క్యులేట్ అవుతుందా అవదా, గుర్తులు నిజంగా వెళ్తాయా వెళ్ళవా అనేటువంటి ఒక భయంలోనూ దేంట్లోనూ కొంతమంది మాట్లాడినా సరే శ్రీనివాస్ గారు, గ్రౌండ్ రియాలిటీ ఏంటంటే నిజంగా ఐ థింక్ ఇవాళ రోజున నేను ఒక విషయం అయితే చాలా మనస్ఫూర్తిగా చెప్తాను. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు, జనసేన పార్టీ కార్యకర్తలు కావచ్చు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కావచ్చు, నాయకులను పక్కన పెట్టండి సార్, ఈ 3 పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు మనస వాచ కర్మణ పనిచేస్తున్నారు. చేతులెత్తి మా 3 పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలకి దండం పెట్టే తప్పలేదు, అంత బ్రహ్మాండంగా కోఆర్డినేషన్ లో పనిచేస్తున్నారు. చెప్పండి మీరు ఇందాక దానికి వారికి ఉన్నటువంటి ఒకే ఒక కారణం ఏంటో చెప్పమంటారు. నేను చాలా మందితో ఇంటరాక్ట్ అయ్యా, వాళ్ళు ఒకటే చెప్తున్నారు, అమ్మ రాష్ట్రం బాగుపడాలంటే మాత్రం ఇక్కడ ఏ శశభిషలు ఉండకూడదు, ఈగో గేమ్స్ ఏవీ లేవమ్మా, అవన్నీ తర్వాత చూసుకుంటాం, అవన్నీ మాకు ఇప్పుడేం లేదు. అండ్ ఆల్సో సార్ వన్ మోర్ థింగ్, వాళ్ళ రోజున ఏదైతే మీరు ఇందాక ఒక పాయింట్ అన్నారు, చిన్న పార్టీ అలకలు అవి ఉన్నాయి కదండి, వాటికి సంబంధించి ఏంటి అంటే సార్ అవి ఒక పార్టీలో కంటెస్ట్ చేసినా, ఒక పార్టీ కంటెస్ట్ చేసినా ఉంటాయి, 3 పార్టీలు కంటెస్ట్ చేసినా ఉంటాయి. అవి
అధినాయకత్వం చాలా బ్రహ్మాండంగా అటు బీజేపీ కావచ్చు, జనసేన కావచ్చు, తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం 3 కావచ్చు, అందరూ చాలా హ్యాపీగా దాన్ని హ్యాండిల్ చేసుకుంటున్నారు. కాకపోతే ఇక్కడ ఇంకోటి ఏంటంటే క్యాండిడేట్ల మార్పు అనేటువంటిది పక్క పార్టీలు వాళ్ళు చేసుకుంటూ వెళ్ళేటప్పటికి ఇంకా నాకు తెలిసి మాకు ఇంకా మా గెలుపు చాలా సుగమతరమైందేమో అనిపిస్తుంది. రైట్, ఓకే, మన వాటిలోకి వద్దాం. జ్యోత్స్న గారు, డిబేట్ కంటిన్యూ చేద్దాం.